ఈరోజు చాలా చరిత్రాత్మకమైన రోజు అని మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే మన భారతదేశం చాలా ఉన్నతమైన విషయాన్ని ఒకటి చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయంలో 2023లో మన భారతదేశం చంద్రమండలం మీద పరిశోధన చేసింది, చంద్రుడి మీద దిగిన కార్యక్రమాన్ని చూసాం. అదేవిధంగా అది 23 ఆగస్టు నాడు జరిగితే సెకండ్ సెప్టెంబర్ నాడు మనం ఏం చేసాము అంటే పిఎస్ఎల్వి C-57 ద్వారా ఈ యొక్క ఆదిత్య L1 అనే ఒక వ్యోమనౌకని మనము భూమి కక్షలో పెట్టాం. తర్వాత అది దగ్గర 126 రోజుల పాటు ప్రయాణం చేస్తూ ఈరోజు 6 జనవరి నాడు తన నిర్ణీతమైన గమ్యానికి చేరుకుందామని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏం జరిగింది అంటే మన శాస్త్రవేత్తలు ఈ యొక్క లాగ్రాంజ్ పాయింట్ 1 అనేది ఉంటుందో అది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఆ 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ L1 పాయింట్ దగ్గర ఒక హ్యాలో ఆర్బిట్లో ఒక హ్యాలో కక్షలో ఈ యొక్క ఆదిత్య L1ని మనం పెట్టడం జరిగింది. సో ఈ యొక్క ఆదిత్య L1 నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఈ యొక్క L1 చుట్టూ ఉన్న హ్యాలో ఆర్బిట్లో హ్యాలో కక్షలో తిరుగుతూ సూర్యుడి మీద పరిశోధన చేస్తామని చెప్పుకోవచ్చు. అంటే ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే మనం అందరం చూసామండి, 2 సెప్టెంబర్ నాడు పిఎస్ఎల్వి C-57 అనే ఒక వాహక ద్వారా మనము ఆదిత్య L1 అనేది మన శాస్త్రవేత్తలు కక్షలో పెట్టడం జరిగింది. అయితే దాని తర్వాత 2 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ వరకు 4 సార్లు భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ తన ఒక వేగాన్ని ఇంకోటి దూరాన్ని అది భూమి నుంచి దూరాన్ని పెంచుకుంటూ మొత్తానికి 19 సెప్టెంబర్ నాడు మన భూమిని వీడిందని మనం చెప్పుకోవచ్చు అండి. సో 19 సెప్టెంబర్ నాడు ఏం జరిగింది అంటే ఈ ట్రాన్స్ లాగ్రాంజియన్ మనకి ఇన్సర్షన్ అని ఒకటి ఉంటుంది, శాస్త్రవేత్తలు ఆ రోజు చేయడం జరిగింది. సో 19 సెప్టెంబర్ నుంచి ఇది సూర్యుడి వైపు వెళ్ళింది. సో అలా వెళ్తున్న క్రమంలో మనకి మొట్టమొదటి అచీవ్మెంట్ ఏంటంటే 30 సెప్టెంబర్ నాడు ఈ యొక్క ఆదిత్య L1 ఎర్త్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, అది చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఆ ఎర్త్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా అంటే దగ్గర 9 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఒక భూమి నుంచి 9 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ యొక్క ఎర్త్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా మన ఆదిత్య L1 దాటింది. సో అలా 30 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ దగ్గర భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ దూరానికి ఈ ఆదిత్య L1 చేరుకున్నదండి. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ శాస్త్రవేత్తల ఒక లక్ష్యం ఏంటంటే అక్కడ మనకి లాగ్రాంజ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని చుట్టూ ఈ యొక్క ఆదిత్య L1ని మనం పెట్టాలి. సో ఈ రోజు కనుక అది సక్సెస్ కాకపోయి ఉంటే ఇది ఎటో సుదూర అంతరిక్షంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేదనేది కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాకపోతే ఇస్రో ఎప్పుడు కూడా సక్సెస్కి మన L1 మనం చెప్పుకోవచ్చు. సో వారు అనుకున్న విధంగానే ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త శుభవార్తని తీసుకొస్తూ ఈ L1 చుట్టూ ఈ యొక్క ఆదిత్య L1ని మన శాస్త్రవేత్తలు సక్సెస్ఫుల్గా పెట్టడం జరిగింది. ఇలా చేయడంలో చాలా కొన్ని దేశాలే ఈ ఘనతను సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ L1 దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు ఈ యొక్క ఆదిత్య L1లో ఉన్న 7 ఇన్స్ట్రుమెంట్స్ని శాస్త్రవేత్తలు వినియోగించి ఈ యొక్క సూర్యుడిని పరిశోధన చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ L1, L2, L3, L4, L5 అనేది ఏంటంటే ఇది లాగ్రాంజ్ పాయింట్స్ అంటారండి. ఇది భూమి ఇంకా సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ ప్రాసెస్లో మనకి ఏర్పడిన థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు, పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి L1, L2గా, L3గా, L4గా ఇలా ఇవి ఉంటాయన్నమాట. ఇవి యాక్చువల్గా ఏదైనా శాస్త్రవేత్తలు పరిశోధన చేయడానికి చాలా అనువైన ప్రదేశాలని చెప్పుకోవచ్చు. కాకపోతే దగ్గరగా L1 కూడా తీసుకుంటే దగ్గర 15 లక్షల కిలోమీటర్లు తీసుకెళ్ళాలి. సో అంత దూరం మన భారతదేశం చేయగలుగుతుందా అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న దేశాలందరూ అనుకున్న పరిస్థితి. అయితే అది సజావుగా మన శాస్త్రవేత్తలు చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఇలా ఆదిత్య L1 గురించి మన శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా 2008లోనే అనుకున్నారండి. 2009లో దానికి ఒక రూపాంతరం తీసుకొచ్చారు. అయితే 2015లో దీనికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు, అప్రూవల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే దగ్గరగా ఈరోజు గొప్పతనం ఏంటంటే దగ్గర శాస్త్రవేత్తలు ఒక 16 సంవత్సరాల శ్రమ, వారి కళ 16 సంవత్సరాల పాటు వారు వేచి ఉన్న ఆ కళ ఈరోజు నెరవేరిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రానున్న రోజుల్లో అంటే 16 సంవత్సరాల పాటు పరిశోధన చేస్తే ఈరోజు ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రానున్న రోజుల్లో ఒక 5 సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారండి. విశ్వానికే కొత్త నిజాలు చెప్పే పరిస్థితి ఉంటుంది. అసలు సూర్యుడి మీద ఎందుకు మనం పరిశోధన చేయాలని ఆలోచించినట్లయితే మనందరూ తెలిసిన విషయమే, ఈ యొక్క సూర్యుడు మనకి వెలుగునిస్తుంది, అదే కాకుండా మనం ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే మనం చూసినట్లయితే సూర్యుడి మీద ప్రతి 11 సంవత్సరాలకు ఒక సోలార్ సైకిల్ ఉంటుంది. అంటే ఒక సూర్యుడు మనకి వెలుగునిచ్చే క్రమం కనుక తీసుకుంటే ఒక 11 సంవత్సరాల పాటు మనం పరిశోధిస్తే ఒకనొక సమయంలో సూర్యుడు ప్రశాంతంగాను ఒకనొక సమయంలో చాలా ఉధృతంగా ఉంటుంది. సో 2025 కల్లా ఈ సూర్యుడు అంటే ఇప్పుడు అట్లా 25 సార్లు శాస్త్రవేత్తలు ఈ సోలార్ సైకిల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు 2025 కల్లా ఈ సూర్యుడి యొక్క యాక్టివిటీ పీక్లోకి వెళ్తుందన్నమాట.
సో ఇట్లాంటి పీక్లో వెళ్తున్న సమయంలో సూర్యుడి మీద చాలా పెద్ద ఎత్తున మనకి విస్ఫోటనాలు మనం చూస్తాం. అక్కడ నుంచి మెటీరియల్ బయలుదేరి భూమి వైపు దూసుకొస్తుంది. ఇలా ఇది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మన ఆదిత్య L1 ద్వారా మనం ఇవన్నీ విషయాలని అంటే సూర్యుడి మీద జరుగుతున్న ఈ విస్ఫోటన అయితేనేమి, ఇప్పుడు ఈ కరెంట్ సైకిల్లో ఈ 11 సంవత్సరాల కాల వ్యవధిలో ఇదైతే పీక్ వెళ్తుందో అవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడం కానీ ఇట్లా ఎన్నో విషయాల్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లేదా నాసా లాంటి సంస్థలకే ఇట్లాంటి ఘనత సాధించిన పరిస్థితుల్లో మన భారతదేశం కూడా ఈ ఆదిత్య L1 చేపట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ 126 రోజుల పాటు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు ఈ కక్షలో ఈ యొక్క L1 అనే పాయింట్ ఒక కక్షలో ఇది పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తుంటాం మన ఇంట్లో ఉన్న రిమోటే మనకి సరిగా పనిచేయదు. అట్లాంటిది ఇక్కడ ఎక్కడో సుదూర అంతరిక్షంలో 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక వ్యోమనౌకని మన శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచి దాన్ని కమాండ్ చేసి ఆర్బిట్ చేసి అది కక్షలో పెట్టడమే కాకుండా నెక్స్ట్ రానున్న ఎన్నో సంవత్సరాల పాటు సూర్యుడి మీద పరిశోధన చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ L1, L2, L3, L4, L5 వరకు వచ్చినట్లయితేనండి ఇవి యాక్చువల్గా 1770లో మొదటిసారి ఈ లాగ్రాంజ్ పాయింట్స్ అనే దాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో సినిమాలు ఈ లాగ్రాంజ్ పాయింట్స్ మీద సినిమాలు వచ్చి ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో పుస్తకాలు సైన్స్ ఫిక్షన్ స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ బుక్స్లో స్టోరీస్లో మీరు చూస్తే అందులో మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ లాగ్రాంజ్ పాయింట్స్ అంటే మానవాళి రేపటినాడు భూమి మీద ఏమైనా విషమైన పరిస్థితులు వస్తే వారు ఆవాసాలు ఎక్కడ నిర్మించుకోవాలి అంటే ఈ లాగ్రాంజ్ పాయింట్ 5 L5 దగ్గర వాళ్ళు నిర్మించుకోవచ్చు అని మనకి చాలా వరకు సినిమాలు ఉన్నాయండి. అదేవిధంగా ఈ సినిమాల్లో L1, L2, L3 వీటిని కూడా దాని బేసిస్ మీద కూడా సినిమాలు బుక్స్ వచ్చినవి ఉన్నాయి. అయితే కేవలం సినిమాలకు బుక్లకు మాత్రమే పరిమితమైన L1, L2, L3 లాంటి ప్రదేశానికి మన భారతదేశం L1కి చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పటికే ఇవన్నీ ఈ L1 దగ్గర నాసా వాళ్ళు ఎన్నో మిషన్స్ పంపించున్నారు, L2 దగ్గర జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించున్నారు. ఇలా ఎన్నెన్నో దేశాలు కేవలం ఊహకే అంకితమైన ఇట్లాంటి విషయాల దగ్గర ఇట్లాంటి పాయింట్స్ దగ్గర మన భారతదేశం కూడా వ్యయ ప్రయాసాలకు చేరడం జరిగింది. అయితే దీనివల్ల ఏం తెలుస్తుంది అనేది అంటే మరి సరే చేరుకున్నారు ఏం తెలుసుకుంటారు అని అంటే ఖచ్చితంగానండి మనం చూసాము 2008లో చంద్రయాన్-1 పంపించి మన శాస్త్రవేత్తలు చంద్రుడి మీద నీరు ఉందని చెప్పి ధృవీకరించడానికి కారణమయ్యారు. అట్లాంటి పరిస్థితుల్లోనే ఈ మిషన్ కూడా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడి గురించి ఎన్నో తెలియని విషయాలు మనము ఈ విశ్వానికి చెప్పే పరిస్థితుల్లో మన భారతదేశం వస్తుంది అని మనం భావించవచ్చు. అదే కాకుండా అటు చంద్రయాన్-3లో కూడా మనకి ఎంతో సమాచారం వచ్చింది. వాటిని కూడా ఎన్నో అర్థం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది. సో ఇటు చంద్రుడి గురించి కానీ అటు సూర్యుడి గురించి కానీ ఇలా విశ్వానికే కొత్త విషయాలు చెప్పే పరిస్థితుల్లో మన భారతదేశం రావడం చాలా గొప్ప విషయం. సో మొత్తానికి 6 జనవరి 2024 చరిత్రలో ఉండిపోతున్న రోజని చెప్పుకోవచ్చండి. అండ్ ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఏ రకమైతే ఈ సూర్యుడు అంటే ఇప్పుడు సూర్యుడి మీద విస్ఫోటన జరుగుతుంటే మనకి ఇప్పటికైతే మనం నాసా మీదనే ఆధారపడి ఉన్నామండి. కానీ రానున్న రోజుల్లో మన సొంత మిషన్ ద్వారా ఈ సమాచారాన్ని మన శాస్త్రవేత్తలు మనందరికీ తెలియజేసే పరిస్థితిలో ఉంటుంది. అదే కాకుండా మనం చూసాం మన భూమి కక్షలో ఎన్నో ఉపగ్రహాలు అవన్నీ మనం పంపించి పెట్టున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే సూర్యుడి యొక్క విస్ఫోటనాల నుంచి వచ్చే మెటీరియల్ ద్వారా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. సో వాటినన్నిటిని కూడా తట్టుకోవడానికి వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని మనకి ఆదిత్య L1 ఇస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి మిషన్స్ మన భారతదేశం చేపట్టడం ఇంత దూరంలో అంటే 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ యొక్క మిషన్ని పంపించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ చాలా ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇలా అంటే భూమిని వదిలి అంటే భూమి స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే భూమి నుంచి మనకి 9.5 lakh కిలోమీటర్ దూరంలో మనకి ఎర్త్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది అనమాట అండి. అంటే ఏదైనా సరే వస్తువు అక్కడ ఉంటే అది ఈ యొక్క భూమి యొక్క ఆకర్షణ గ్రావిటీకి అది గురవుతుంది. అంటే 9.2 lakh కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ ఎర్త్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది. అయితే ఇలా రెండోసారి మన భారతదేశం దాటిందని చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదటిసారి మంగళయాన్ మిషన్లో మార్స్ ఆర్బిటర్ మిషన్లో మనం 2013లో ఈ యొక్క ఎర్త్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని దాటి సూర్యాంతరిక్షంలో అంగారగ్రహంకి వెళ్ళాం. మళ్ళీ ఇలా ఈ యొక్క ఆదిత్య L1 ద్వారా ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రెండోసారి కూడా మనము సక్సెస్ఫుల్గా దాటడం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు.